ఎందుకంటే నువ్వు అక్కడ కేవలం నా డెసిషన్ని బ్రేక్ చేయడమే కాదు, అమ్మ ఒపీనియన్ కూడా బ్రేక్ చేశావు. అనే యో మిస్టేకెన్. సీతారత్నం గారు మంచి హ్యూమన్ బీయింగ్. అలాంటి మనిషికి హెల్ప్ చేయాలనుకోవడం తప్పెలా అవుతుంది? ఆ సీతారత్నానికి నువ్వు కాంటాక్ట్ సర్టిఫికెట్ ఇస్తున్నావా? మరీ అంత మంచిదైతే ఆమె చేసిన వంటలు కల్తీ అవ్వలేదు. రిపోర్ట్లో ర్యాట్ పాయిజన్ అని వచ్చింది. అంటే ఎలుకల మందు కలిపారట. ఎవరు కలిపారు ఆ ఎలుకల మందు? సీతారత్నం అంత మంచిదే అయితే ఆ మందు ఎలా వాళ్ళు చేసిన వంటల్లోకి వచ్చింది? ఎవ్వరూ కనీసం వంటలు చేస్తున్న వైపుకు వెళ్లలేదు. అంతా వాళ్లే ఉన్నారు. అలా అయితే ఆ ఫుడ్ లో ఎలా పాయిజన్ కలిసింది? అదే అత్తయ్య, దానికి ఏ సాక్ష్యాలు లేవు కదా. వాళ్ళు కలిపారో ఇంకెవరు కలిపారో తెలియనప్పుడు, ఆ విషయం మనకి క్లారిటీ లేనప్పుడు వాళ్ళ మీద నిందేయడం కరెక్ట్ కాదు అంటున్నాను. అందుకే కదా అత్తయ్య పోలీసుల్ని ఆశ్రయించింది. వాళ్ళు ఎంక్వైరీ చేసి దోషుల్ని శిక్షిస్తారు. వాళ్ళ ప్రాసెస్ వాళ్ళని చేయనివ్వకుండా నువ్వెళ్ళి కేసుని ఎందుకు వాపసు తీసుకున్నావు? సరే విరాజ్, జరిగిందేదో జరిగిపోయింది. చేసిన తప్పుని క్షమించాలంటే నువ్వు ఒక పని చేయాలి. హలో అత్తయ్య, నేనేం తప్పు చేయలేదు. ఇక్కడ ఎవరిని క్షమాపణ అడగడానికి కూడా రాలేదు. విరాజ్, అత్తయ్యతో అలానేనా మాట్లాడేది? ఏంట్రా, ఏమైంది నీకు? ఒక్కసారిగా ఎందుకు ఇలా మారిపోయావు? పర్లేదన్నయ్య, ఒక విషయం వీడికి చెప్పాలి. విరాజ్, నీకు మీ అమ్మ మాట మీద విలువ ఉంటే, మీ అన్నయ్య నిర్ణయాన్ని నువ్వు గౌరవిస్తే, ఈ ఫ్యామిలీ పరువు గురించి నువ్వు ఆలోచిస్తే, ఇక్కడి నుంచి స్ట్రెయిట్ గా వెళ్ళి ఎక్కడ ఏ స్టేషన్లో అయితే సీతారత్నం మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకున్నావో అదే స్టేషన్కి వెళ్ళి దగ్గరుండి మళ్ళీ ఆ సీతారత్నం మీద కేసు పెట్టి మళ్ళీ తనని దగ్గరుండి అరెస్ట్ చేయించు. అప్పుడే నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకున్నట్టవుతుంది. వెళ్ళు విరాజ్. నేను వెళ్ళను. ఎందుకెళ్ళవు? నేను వెళ్ళను, ఇది ఫైనల్. అదే ఎందుకు వెళ్ళవు? ఆ విషయం నేను చెప్తాను. విరాజ్కి కానీ సావధానంగా ఆలోచిస్తే
విడిపించమని నేను ఆంటీని బయటికి తీసుకొచ్చానన్న న్యూస్ తెలిసుంటుంది, అందుకే కాల్ చేసి ఉంటారు. అక్క ఏంటి అలా ఉన్నావు? ఏం లేదులే. సీతారత్నం గారు ఇంటికి వచ్చేసారు కదక్క, మరి అలా ఉండడం ఎందుకు? నేను అమ్మ గురించి ఇలా లేనే. మరెందుకు? ఏం ఆలోచిస్తున్నావు? విరాజ్ గురించి. నా రాక్ స్టార్ గురించా? ఎందుకు? అమ్మని విరాజ్ రిలీజ్ చేయించాడు కదా, అది వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. హంస మేడంకి అమ్మని రిలీజ్ చేయించడం ఇష్టం లేదు. అసలు పోలీసుల వరకు వెళ్ళింది ఆమెనే కదక్క? అవును. ఇప్పుడు ఆవిడ మాట కాదని విరాజ్ కేసు వాపస్ తీసుకున్నాడు కదా, దానికి హంస మేడం విరాజ్ని ఎంత ఇబ్బంది పెడుతుందో ఏంటో. ఆ హంస పెట్టే చిత్రహింస మామూలుగా ఉండదక్క. అదే నాకు కంగారుగా ఉంది మహి. బట్ డోంట్ వరీ అక్క, అలాంటి హంసలు ఎంత హింస పెట్టినా తెలివిగా తప్పించుకోగలడు నా రాక్ స్టార్. బికాస్ మాటలతో మెస్మరైజ్ చేయడంలో విరాజ్ నెంబర్ 1. అలాంటిది ఈ హంసని ఈజీగా ఏదోలా మాయ చేస్తాడులే. అది కాదండి, జరిగిన దాంట్లో మా తప్పేమీ లేదు. అందుకే పోలీసులు కూడా నన్ను వదిలేశారు. అది కాదు, మీరలా అనొద్దు. ఎలాగైనా మీ క్యాటరింగ్ మేం బాగా చేస్తాం. హలో, ఏమైందమ్మా? మనం మంచి చేయాలని చూస్తే ఈ లోకం చూడదు, పట్టించుకోదు. అందులో మన ప్రమేయం లేకపోయినా ఎవరో కావాలని మన మీద బురద చల్లితే అదేంటో ఆ వార్త మాత్రం ఊరు మొత్తం పాకేస్తుంది. ఆ ఫుడ్ పాయిజన్ విషయమేనమ్మా? అవునమ్మా, ఒక నిన్న వల్ల ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చిన 3 ఫుడ్ క్యాటరింగ్ కాంట్రాక్టులు పోయాయి. ఈ సీజన్లో కొంచెం ఎక్కువగా కష్టపడి సేటుకి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ డబ్బులు ఎలాగో ఇచ్చేద్దాం అనుకున్నాం. కానీ చూస్తే మరింత అప్పుల్లో కూరుకుపోయేలా ఉన్నాం. అమ్మా, కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు అన్ని మంచి రోజులే వస్తాయమ్మా. లేదమ్మా, పరిస్థితులు మరింత దిగజారిపోతాయేమో అనిపిస్తోంది. లేదమ్మా, అలా ఎన్నటికీ జరగదు. చూడమ్మా చైత్ర, అమ్మ ఒడి నిలబడాలంటే, మనకి తిరిగి పూర్వస్థితి రావాలి అంటే ఆ ఫుడ్ పాయిజనింగ్ ఎవరు చేశారో తెలుసుకోవాలి. వాళ్ళని పట్టుకుని లోపల వేయించిన తర్వాతే నాకు మళ్ళీ పూర్వపు స్థితి వస్తుంది. అమ్మా, ఖచ్చితంగా నీ మీద అపవాదన సృష్టించిన వాళ్ళని పట్టుకుందాం. అదెంత పని? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అది. మహి, ఇలాంటి పెద్దవాళ్ల విషయాల్లో నువ్వు రాకే ప్లీజ్. పనులు చేయడానికేమో పెద్దదాన్ని, మంచి సలహాలు ఇస్తుంటే చిన్నపిల్లని. అమ్మ చైత్ర, మహి చెప్పింది కరెక్టే. వెళ్లి పోలీస్ స్టేషన్లో మనమే కంప్లైంట్ ఇద్దాం. పోలీసులైతే తప్పు చేసిన వాళ్ళ తోలు తీసి పేపర్లో, న్యూస్ ఛానల్లో వచ్చేలా చేస్తారు.
అయితే ఇప్పుడే వెళ్ళి కేసు పెడతానమ్మా. అమ్మా నా మాట విను, ఇప్పుడేం వద్దు. ఎందుకక్క? మహి నీకు తెలీదు, అరవకు, నువ్వు లోపలికి వెళ్ళు. అక్క వెళ్ళు. అమ్మా నా మాట వినమ్మా. విరాజ్ నేను ఆ పని చేసిన వాళ్ళని పట్టుకునే పనిలోనే ఉన్నాము. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్ళు అలర్ట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ప్లీజ్ అమ్మా, మేం చూసుకుంటాం. సరేనమ్మా, కానీ త్వరగా వాళ్ళని పట్టుకోవాలి. అప్పుడే మనకి క్యాటరింగ్లు అవి వస్తాయి. లేక అందరితో కలిపి చాలా ప్రశ్నలు అడిగావు. విరాజ్ ఎప్పుడు నా మాట కాదనుడు కదా. జైలు శిక్షణ అనుభవించాలి అని. ఇదేంటి నేను చెప్పింది? ఆవిడ్ని వదిలేయమని కదా. హంస ఎందుకు అలా చెప్పింది? హంసకి నేను చెప్పింది వేరే అని ఆనంద్కి తెలిస్తే మళ్ళీ ఫీల్ అవుతాడు. చెప్పమ్మా, నీ మాట కాదని విరాజ్ వెళ్ళి ఆ సీతారత్నం గారిని ఎలా బయటికి తీసుకొస్తాడు? అందుకే నాకు కొంచెం కోపం వచ్చింది.
మార్చి చెప్పింది ఆ సీతారత్నం గారి మీద పగ తీర్చుకోవడానికే అయ్యుంటుంది. నీకు మన వంటల్ని విషంగా మార్చిన వారెవరో తెలుసు అనిపిస్తోంది. కాని నువ్వు మాత్రం ఎవ్వరికీ ఈ విషయం తెలియకుండా దాచేస్తున్నావు కదా? అడిగేది నిన్నే చైత్ర, నిజం చెప్పు. ఎవరు సీతారత్నం మీద అక్కసుతో ఈ పని చేసింది, మనల్ని ఇబ్బందుల పాలు చెయ్యాలని చూసింది? బామ్మగారు, ఫుడ్ పాయిజన్ చేసిందెవరో నాకు తెలుసు. మరి ఎందుకు ఈ విషయం ఎవరితోనూ చెప్పకుండా దాస్తున్నావు? వాళ్ళ పేరు చెప్తే విరాజ్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా నష్టం కలుగుతుంది, అందుకే చెప్పట్లేదు. అంటే విరాజ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్లే ఆ ఘోరాన్ని తలపెట్టారా? అవును. కానీ కన్న తల్లి కంటే విరాజ్ వాళ్ల గురించే ఎక్కువ ఆలోచిస్తున్నావు. లేదు బామ్మగారు, నాకు కన్న తల్లి అందరికంటే ఎక్కువ, తర్వాతే మిగిలిన వాళ్ళెవరైనా. మరి కన్న తల్లికి ఉపయోగపడే విషయాన్ని ఎందుకు దాచేస్తున్నావు? దాటివేయడం కాదు బామ్మగారు, అది విరాజ్ వాళ్ళ పరువుకి సంబంధించింది. అందులోనూ అమ్మని బయటికి తీసుకురావడానికి ఎవ్వరూ రాకపోయినా విరాజ్ డేర్ చేసి వచ్చి అమ్మని విడిపించాడు. అందుకే విరాజ్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అమ్మకి నిజం చెప్పాలని ఎదురు చూస్తున్నాను. ఆ టైం వస్తే అమ్మకి నిజం చెప్తాను. అంతేనా? అంతే బామ్మగారు, ఇదే నిజం. నిజం సరే, కానీ విరాజ్కి నీకు ఇంకేమైనా బంధం బలపడుతుందేమోననే అనుమానం కలుగుతోంది. చిచి బామ్మగారు, ఆ విరాజ్ అంటేనే నాకు పడదు. ఏదో మన అవసరానికి మాట కలుపుతున్నాను అంతే, లేకపోతే ఇద్దరికి ఒక్క నిమిషం కూడా పడదు. మొదట్లో పడని వాళ్లే తరువాత ప్రేమలో పడతారు. ఇలా ఎంతమందిని చూశానో నా అనుభవంతో చెప్తున్నాను. బామ్మగారు, ఆ విరాజ్తో నేను ప్రేమలో పడతానా? అలాంటిది ఈ జన్మలో జరగదు. మీరు అనుభవంతో చెప్తున్నారు, కానీ నేను ఆలోచించి ఆ విరాజ్తో పడ్డ బాధల గురించి తలుచుకుని మరీ చెప్తున్నాను. అలాంటిదైతే అస్సలు జరగదు. అయినా అలాంటి వేస్ట్ ఫెలోని ఎవరైనా లవ్ చేస్తారా?